ధర్నాకి పర్మిషన్ ఇవ్వలేదు, మళ్ళీ హైకోర్టు వరకు వెళ్ళి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఎట్లా చూస్తారు? ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నట్టు. రాహుల్ గాంధీ ఏమో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటారు, ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నాడు. మేము ప్రజల గొంతుగా ప్రజాస్వామ్యంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము మా గొంతు ప్రజల తరపున మేము ప్రభుత్వానికి నివేదిస్తామంటే పర్మిషన్ ఇవ్వకుండా పోలీసులతోటి ఒత్తిడి తీసుకొచ్చి పర్మిషన్ ఇవ్వకుండా చేస్తే మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించి మేము పర్మిషన్ తెచ్చుకొని సభ చేసుకుంటున్నాం. ఈ ధర్నా కాంగ్రెస్ పార్టీకి న్యాయంలో ప్రజల తరపున కొట్లాడడానికి మాకు ఒక వేదిక ఇచ్చినందుకు న్యాయస్థానానికి ధన్యవాదాలు చేస్తున్నాం. తప్పకుండా ఈ ఉద్యమం ఇక్కడి నుంచే మానుకొచ్చి మొదలవుతుంది. అడ్డుకుంటామంటున్నారు కాంగ్రెస్ నాయకులు, గిరిజన కొంతమంది నాయకులు, ఎట్లా చూస్తారు? ఎవరు అడ్డుకుంటారో దమ్ముంటే ఇక్కడికి వచ్చి చూపించాలి. మీరు అడ్డుకుంటా అన్నారు, న్యాయస్థానానికి పోయి తీసుకొచ్చినాం. 1000 మందితో ఇక్కడ ధర్నా చేస్తున్నాం. మీకు దమ్ముంటే వచ్చి ఎక్కడ అడ్డుకుంటారో రండి, చూసుకుందాం. ఈరోజు మేము ఖచ్చితంగా మేము ప్రజాస్వామ్యబద్ధంగా ధర్నా చేయాలనుకుంటాం, చేస్తున్నాం. మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు కూడా చాలా ధర్నాలు చేశారు, పర్మిషన్ ఇచ్చినాం కాబట్టి మేము ఇచ్చినాము. మీరు ఎట్లయితే ధర్నాలు మీరు ప్రజాస్వామ్యం ఉన్నప్పుడు ప్రతిపక్షం ఉన్నప్పుడు చేశారో మేము కూడా ప్రజల తరఫున కొట్లాడడానికి ధర్నాలు చేస్తున్నాం. మీరు కొట్టుకుందామా తిట్టుకుందామా అంటే ఏ వేదికైనా దేనికైనా సిద్ధమే. మా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది. ఇంకో అంశం చివరిగా ఇవాళ ఇప్పటి వరకు కూడా గిరిజనులకు న్యాయం చేయలేకపోయింది, ఆ భూములు తీసుకోమంటూ కూడా చెప్పలేకపోయింది. ఇవాళ ఇండస్ట్రియల్ కారిడార్ అని పేరు మారుస్తుంది, ఎట్లా వస్తుంది? ఏరా అయితేంది కొట్టడానికి, ఫార్మా అయితేంది, ఇండస్ట్రియల్ కారిడార్ అయితేంది. వాళ్ళ పచ్చటి పొలాలు, మా పొలాలు మేము ఏమంటున్నారు, మా పొలాలు ఇయ్యము, మా బతుకుదేరు అది అంటున్నారు. నీకు గవర్నమెంట్ ల్యాండ్లను లేకపోతే అసైన్ ల్యాండ్లను అక్వైర్ చేసుకొని ఇండస్ట్రియల్ కారిడార్ పెట్టు, ఫార్మా పెట్టు. కానీ ఆ పచ్చటి పొలాలు రైతులు, గిరిజన రైతులు వాళ్ళ తరతరాలు వాళ్ళ జీవనమే ఆధారం అది. సో వాళ్ళే ఎందుకు తీసుకోవడం? కాబట్టి మీరు అక్కడ ప్రభుత్వ ల్యాండ్ ఉన్న దగ్గర మీరు కారిడార్లు పెట్టండి, ఇండస్ట్రియల్ కారిడార్ పెట్టండి, కంపెనీలు తీసుకురండి, మేము సహకరిస్తాం. కానీ పచ్చని పొలాలను తీసుకుంటే ప్రజలు స్వచ్ఛందంగా ఇస్తారంటే ఓకే, వాళ్ళు బలవంతంగా గుంజుకుంటామంటే ప్రజలు ఊరుకునే పరిస్థితిలో లేదు. ఏంటి గిరిజనుల కోసం బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటానని చెప్పి ధర్నా పెడతా ఉంది, కాంగ్రెస్ పార్టీ భూములు గుంజుకుంటుందని ఒక ప్రధానమైన సమస్య చూస్తాం. ఏం చేయట్లేదు. అయితే ఇప్పుడు రైతు బంధిస్తున్నాడు, రైతు బీమా ఇస్తున్నాడు, కళ్యాణ లక్ష్మి ఇస్తాడు. కళ్యాణ లక్ష్మి లక్షను గోడు తులం ఇస్తున్నాడు, అది కూడా లేదు. మన రేవంత్ రెడ్డి మళ్ళా పోతే ఆడలకు పింఛన్ ఇస్తున్నారు 4000, అది కూడా లేదు. వికలాంగులకు 6000 ఇస్తున్నారు, అది కూడా లేదు. ఇవన్నీ కూడా లేదు, ఏది లేదు ఇప్పుడు దాకా. రైతు భరోసా కూడా లేదు. రైతు మాఫీ కూడా 2 లక్షలు కూడా 2 లక్షలు కూడా లేదు, ఏది లేదు ఇప్పుడు దాకా. భూములు గుంజుకుంటున్నట్టుగా లగచర్ల ప్రాంతాలంతా ఏ వేస్ట్ అన్నది రేవంత్ రెడ్డి పాలన వేస్ట్. బోనస్ వస్తుందా పోనీ ఓట్లకి? బోనస్ లేదు, ఏం లేదు. బోనస్ ఎక్కడ ఇస్తాడు? ఓట్లకు బోనస్ కూడా లేదు. అప్పుడు 3000 ఉండే, పోయినసారి 3200 ఉండే, ఇప్పుడు 2300 అంటారు. అది కూడా ఇస్తలేడు. సోషల్ కూడా పెడతలేరు ఇప్పుడు రైతులు ఈయన పాలన చూసి. అవును సార్, అంతా కథ ఇక వేస్ట్ పాలన ఇది. లేదు వేస్ట్ పాలన ఇది. మన కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేది, అన్ని ఇచ్చేది కేసీఆర్. ఇప్పుడు మనకు రైతు బంధు ఇచ్చేది, రైతు బీమా ఇచ్చేది, చచ్చిపోయిన కూడా ఇచ్చాడు పాప ఆయన. రైతులకు 5 లక్షలు ఏమంటే ఇచ్చిండు, అది కూడా ఇప్పుడు ఏదైనా లేదు, ఏం చేస్తలేడు. ఎవరి పాలన ఎట్లుందని? కేసీఆర్ పాలనే బాగున్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన బాగలేదు, బాగా అసలే లేదు. చేసుకోలేట ఇంకా సంబరాల ఏది? ఇప్పుడు మన దసరాకు టింగు అన్నాడు రైతు బంధు, అది కూడా లేదు. వచ్చిందా టింగు మిసేజ్? దసరా పండుగ ఘనంగా చేసుకోమన్నాడు, ఘనంగా చేసుకున్నా ఏది లేదు. సంవత్సర పాలన మంచిగా చేసిండట, సంబరాలు చేసుకుందాం అంటుండు ముఖ్యమంత్రి. లేదు, అసలే లేదు. ఎక్కడ మాది కేశవముద్రం అండి. అన్ని పథకాలు ఇంప్లిమెంట్ చేస్తుందా రేవంత్ రెడ్డి? మా ఇంట్లో రైతులకు ఏం మంచి చేస్తలేదండి. రైతుకు గిట్టుబాటు ధర లేదు. వారు చేసిన వాగ్దానం 7 గ్యారెంటీలు ఒక్క నెరవేర్చలేరండి. అసలు ఏది నెరవేరండి. బస్ ఫ్రీ చేసాడు, ఎవరికి సహకారం చేసాడు? బస్ ఫ్రీ చేసి రైతులకు రైతు బంధు లేదు,
ఇక చనిపోతే ఆపది బంధు 5 లక్షలు లేదు. రైతులకు ఏ మాత్రం పట్టించుకుంటే ఈ రోజుల్లో మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాదు. రైతులు కొట్టగొట్టి వాడు దోసుకొని తిందామని వాడు చేసే ప్రయత్నం. రైతులు కొట్టగొడతాను దోసుకోవడానికి ఇక ఏం సహకారం చేస్తలేడు. ఇప్పుడు సంవత్సరం అయింది ఆయన ఇక గెలిచిన కాదు. మాకు చేసిన కేసీఆర్ చేసిన పనులు కూడా ఆయన చేసినా బాగుండు. అది లేదు ఇది లేదు మొత్తం క్యాన్సిల్ చేసి పడి తెలుస్తుందా ఎవరి పాలన ఎట్లుందో? మా కేసీఆర్ 10 సంవత్సరాలు చేసిన పరిపాలన అని రైతులకు ఏ మాత్రం ముళ్ళు అరికాల్లో ముళ్ళుగా కూర్చోకుండా చూస్తున్నాడు. మా తండ్రి లెక్క చూస్తున్నాడు కేసీఆర్. అలాంటి ప్రభుత్వం ఒకసారి జనం చేసి ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఒకసారి జనానికి మొత్తం నడిట్లో ముంచాడు సార్. నడిట్లో ముంచేసాడు. ఏ పథకాలు రావట్లేవు, ఏ పథకాలు లేదండి. ఏ పథకాలు రైతు కానీ ఎవరికైనా కానీ ఏ పథకాలు 500 బోనస్ లేవు. మహిళలకు 2500 లేవు. ఏది లేదండి. ఏ మాత్రం అసలు పట్టించుకుంటే దిక్కు లేకుండా రైతులకు రుణమాఫీ అన్నాడు. రుణమాఫీ అసలు చేయాలి మాకు. ఎట్లుందమ్మా రేవంత్ రెడ్డి మంచిగా చేస్తుండా? మంచిగా వేస్తలేడు. రావట్లే రావట్లేవా? ఏది రావట్లేదా? ఏది రావట్లేదు. ఎవరి పాలన ఎట్లుంది? కేసీఆర్ మంచిగా రేవంత్ రెడ్డి కేసీఆర్ మంచిది. ఎందుకు అప్పుడు మంచిగా చూసిండు. రైతు మంది పెట్టిండు. అన్ని చూసిండు కేసీఆర్. ఈ రేవంత్ రెడ్డి ఏం చూస్తలేడు. ఏం చూస్తలేడా? అన్ని చేస్తున్నాడుగా. ఏమేమో ఏడ చేస్తాడు. మాకు అవగొడతలేదా చేసేది? 4000 పెన్షన్ ఇచ్చిన పోనీ ఇయ్యలే. రైతు బంధు కూడా లేదు. ఆ కేసీఆర్ ఇచ్చిన పెన్షన్ ఏమన్నది? ఎట్లా మరి కాంగ్రెస్ పాలన మంచిగా ఉంటుందా లేదా? కేసీఆర్ మంచిది. ఎట్లా ఉంటాయి ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ రావాలంట? కేసీఆర్ రావాలి. పాలన కాంగ్రెస్ పాలన ఇవాళ కాంగ్రెస్ పాలన అంటే వాళ్ళకు దోచినట్లు వాళ్ళ విధానాలు వాళ్ళు చేసుకుంటారు. మనం అన్నట్టు నడవాలంటే నడతారా? ఇప్పుడు మన రైతులకైతే దేనికైనా ఇప్పుడు రైతు బంధు అయినా ఏదైనా కూడా మనకు స్పాట్ టైమానికి అయితే అందట్లేవు. ఇత్తం అని జరుపుతారు కానీ ఎవరైతే ఇస్తలేరు. ఏ గవర్నమెంట్ కేసీఆర్ గిట్టి కూడా బంద్ చేయడం వల్ల బాలింతలకు చిన్న పిల్లలకు ఎంతో ఇబ్బంది అవుతుంది. కనీసం వాళ్ళ ఉసురు తాగి దాదాపు ఒక 3 సంవత్సరాలలో రేవంత్ రెడ్డి పాలన అనేది ఎగిరిపోతుంది. ఖచ్చితంగా ఎగిరిపోతుంది. కేసీఆర్ దేవుడు. తెలంగాణ తెచ్చినోడు. తెలంగాణ తెచ్చి కొట్లాడి తెచ్చిన కేసీఆర్ తెలంగాణను కాపాడుతాడు. కేసీఆర్. కాబట్టి కేసీఆరే తెలంగాణకు మాకు దాత. కేసీఆర్ ఇంపార్టెంట్. కేసీఆర్ పాలన మాకు బాగా నచ్చింది. అంతే తప్ప ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల మాకు ఒరిగిందే లేదు, పోయింది లేదు, వచ్చిందే లేదు. ఏ విజయోత్సవాలు లేదు, వజ్రోత్సవాలు లేవు. తెచ్చిన తెలంగాణలో వీళ్ళు వజ్రోత్సవాలు చేసుకోవడానికి వీళ్ళు ఏమన్నా తెచ్చిర్రా ఇచ్చిర్రా? తెలంగాణ అనేది తెచ్చింది కొట్లాడి తెచ్చుకున్నాం. మహిబాద్ లో కొట్లాడి తెచ్చుకొని జగన్ లాంటి ఆంధ్ర పాలకులను ఉరికిచ్చి కొట్టి తెచ్చుకున్న తెలంగాణలో వీళ్ళు వజ్రోత్సవాలు నడుపుకోవడానికి అసలు వీళ్ళు ఎవరు? తెలంగాణ వాదులం. తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నాం. సోనియమ్మ అసలు ఎవరు ఇవ్వడానికి? సోనియమ్మది అసలు భారతదేశం కాదు. ఇటలీ నుంచి వచ్చి పాలించడం కోసం సోనియమ్మ ఇండియా కాదు, తెలంగాణ కాదు. సోనియమ్మ అసలు ఎవరు? వాళ్ళు పోసుకుంటారు. కొట్లాడే పోరాట పటిమ ఉన్నటువంటి వాళ్ళ మేము కాళ్ళు కడగాల్సిన అవసరం లేదు. ఒకరి మీద మోకాళ్ళ నీళ్లు తాగాల్సిన అవసరం లేదు. మా తెలంగాణ మా అస్తిత్వం మాది మేము తింటాం, మాది మేము పరిపాలించుకుంటాం తప్ప ఏదో కొత్త పాలన కొత్త అని ఏదో రేవంత్ రెడ్డి అవి ముచ్చట్లు చెప్తే మా దగ్గర నడవదు. ప్రజాపాలన నడవదు, ఏది నడవదు. కనీసం సంవత్సరం వచ్చే డిసెంబర్కి సంవత్సరం కావస్తున్నది. ఈ రోజు వరకు కనీసం ఒక్క రేషన్ కార్డులు ఇవ్వలేదు. పెన్షన్లు ఇచ్చిండా? 4000 రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఇచ్చిండా? పెన్షన్లు ఇచ్చిండా? కనీసం ఏమిచ్చిండు? ఏమైనా పేరుకు ఏది వడ్ల మార్కెట్ సంబంధించినటువంటి అవి ఐకేపీ సెంటర్లను ఓపెన్ చేసుకుంటాడు. కనీసం ఒక సీసీ రోడ్ లేవు, వాటర్ లేవు, ఏది లేదు, కరెంటు పనులు లేవు. ప్రజాపాలన అనేది ఎక్కడ ప్రజాపాలన అవుతుంది? ప్రజాపాలన అనేది ఎక్కడిది? ఎట్లా ప్రజాపాలన అంటే ప్రజల కోసం పనికొచ్చే పనులు చేసి ప్రజలను పరిపాలించుకునే విధానం అనేది కేసీఆర్ దగ్గర మేము నేర్చుకున్నాం. ఆ విధంగా ఉండాల్సింది తప్ప ఏదో వజ్రోత్సవాలు చేసుకుంటాం, మీ చేసుకుంటాం, అది చేసుకుంటాం అని అంటే అది వాళ్ళ ఇష్టం. రైతులు ఏమనుకుంటారన్న ఇక్కడ కాంగ్రెస్ రైతులు చాలా ఘోరంగా ప్రతి ఏ న్యూస్ ఛానల్, ఓన్లీ మిర్రర్ కాదు, ఏ న్యూస్ ఛానల్ చూసుకున్నా
రైతులు చెప్తూనే ఉన్నారు. ఎన్ని విధాలుగా ఇవాళ లగచర్ల ఘటనలో లంబడలను కొట్టి భూములు లాక్కోవడం కాదు, ఇక్కడ భూములు దళితులకు భూములు ఇస్తున్నా అని చెప్పేసి గరీబ్ ఆటో పెట్టిన రోజులు, అల్లి ఇందిరమ్మ గాంధీ చెప్పిన రోజులు ఇప్పుడు ఇవ్వమను. ఇప్పుడు గరీబ్ ఆటో మళ్ళీ అమలు చేయమను. ఎస్టీలకు ఎస్సీలకు భూములు పంచమని చెప్పు. దళిత బంధు ఇచ్చి మాకు దేవుడాయడు కేసీఆర్. ఏది రేవంత్ రెడ్డి ఏమి ఇచ్చిండు? ఎవ్వరికి ఏమి ఇవ్వలే. కనీసం పెన్షన్లు ఇవ్వలేకపోతాడు, రేషన్ కార్డులు ఇవ్వలేకపోతాడు, ఏమి ఇవ్వలేకపోతాడు. ఫార్మాసిటీ ఆయన తెచ్చుడు కాదు, మా కేసీఆర్ ఎప్పుడో ఆయన చేసిన పనినే ఈయన భూమి పూజలు చేసి కత్తరించుకొని లక్షల కోట్ల రూపాయల కుంభకోణం చేయడం కోసం ఇవన్నీ ప్లానింగ్ చేసి గిరిజనులను దళితులను వెనకబడిన వాళ్ళందరినీ ఆగజేయడం కోసం రేవంత్ రెడ్డి అన్ని ఏదో కుట్రలు పన్నుతాడు, ఏదో చేస్తున్నాడు. కానీ అలాంటివి సాగనీయడు మా కేసీఆర్ అనేటోడు. మళ్ళీ లేస్తాడు, మా ప్రభుత్వం వస్తుంది, ప్రజా పరిపాలన మా కేసీఆర్ చూపిస్తాడు. మీరు కాదు చూపించేది, కేసీఆర్ చూపిస్తాడు. ఏం పేరు? మహేష్ నా పేరు. మహబాద్. ఇక్కడ లోకలే. పథకాలు పెట్టుడు మీకు 6,000 వస్తున్నాయా? 6,000 రావట్లేవు అన్న. 4,000 వస్తున్నాయి కదా, 4,000 కూడా సరిపోవట్లేవు. అసలు ప్రాబ్లం అవుతుంది. వచ్చేవి కూడా నెలకు రావట్లేవు. నెల లాస్ట్ మినిట్లో వస్తున్నాయి అన్న. అసలు ప్రాబ్లం అవుతుంది. 6,000 ఇస్తాను, 6,000 కూడా ఇంతవరకు 8 నెలలు 9 నెలలు ఇంతవరకు రెస్పాన్స్ లేదు, ఇచ్చలేదు, ఏం లేదు. ఇస్తా అంటాడు, ఇత్త కూడా ఇస్తలేడు. అనుడు వారికి జనవరి వాళ్ళకల్లా ఇస్తా అని చెప్పిండు. అది కూడా ఇచ్చేది కూడా నమ్మకం లేకుండా అయిపోయింది. నమ్మకం లేదు అంటే ప్రభుత్వం ఇప్పుడు కేసీఆర్ అన్నప్పుడు ఒక నెల తప్పించి ఒక అన్నప్పుడు ఒక నెలల్లో ఇచ్చేసిండు 4,000 అనగానే. ఆ నెలల్లో క్లియర్ అయిపోయింది, 4,000 ఇచ్చేసిండు. ఈయన అయితే 6 నెలలు 7 నెలలు అని ఆపుకుంటా ఇస్తలేడు. అసలు ఈ ప్రభుత్వం వేస్ట్ ప్రభుత్వం, వేస్ట్ ప్రభుత్వం. ఎందుకంటే వికలాంగులకు ఇల్లు అనేది అది అనేది ఏది లేకుండా ఏం చేయలేదు అన్నట్టు. వికలాంగులకు అలా మా వికలాంగులు అనే పేరే లేకుండా చేసిండు. వికలాంగులకు ఏం సాయం అనేది లేదు, ఏం లబ్ధి పొందట్లేరు. వికలాంగులను లెక్క తీసి పక్కా పెట్టాడు, ఏం లేదన్నట్టుగా మోసం చేసిండు. వికలాంగు కూడా పట్టించుకుంటలేడు. వికలాంగులు అంటేనే తీసి పక్కకు పెడుతున్నారు, పక్కకు పెడుతున్నారు. పాపం తలుగుతుంది, తలగాలి, పాపం తలగాలి, కానీ మంచి చేయాలి కదా, మంచి చేయట్లేడు. కేసీఆర్ నోడు అన్ని మంచిగానే ఉన్నాయి, అన్ని టైం ప్రకారం వచ్చేటి. ఈయన వచ్చిండు అన్ని అంతా వేస్ట్ అయిపోయింది, వేస్ట్ చేస్తున్నాడు. విజయోత్సవాలు అంటున్నాడు కానీ ప్రజాపాలన అంటున్నా కానీ అన్ని ఒక్కటి కూడా కావట్లేదు. అది అన్ని చెప్పుడు వరకే, అన్ని అవి ఒక్కటి కూడా అనుకోకుండా అన్ని రివర్స్ అవుతున్నాయి. ఏదో ఇల్లు అంటాడు, ఏదో బండి అంటాడు, ఏదో కారు అంటాడు. అవి ఉన్నవాడికి అన్ని ఏది ఉన్నది లేదని చెప్పకుండా అన్ని రివర్స్ ప్రజాపాలన చేసినాడు. వచ్చినోడికి కొత్తనే రానోడికి రావట్లేవు. చాలా మందికి ఇల్లు అన్నాడు, అది తీరో అన్నీ అన్నాడు అన్నయ్య. ఆ మార్పు అన్నాడు. ఇక అంతగానో ఏం చేసేది ఏం లేదు అన్నయ్య. వచ్చిన మార్పు కొంచెం తేడా ఉన్నదన్న, మంచిగా లేదన్న. చాలా బాధపడుతున్నాం మేము. ఈ బాధ అనేది మళ్ళీ కేసీఆర్ వస్తేనే ఏదైనా మనకు నడుతుంది. కేసీఆర్ వస్తే అన్ని మంచిగా అయితే అన్న. ఏది చేసినా కేసీఆర్ మంచిగా చేస్తాడు. కేసీఆర్ కూడా మంచిది ఏం లేదన్న, ఇంతవరకు చేసేది ఇప్పుడు ఏం లేదన్న. మాకు ఇప్పుడు 4,000, ఇప్పుడు మా భార్యకు నాకు 4,000 వస్తాయి. ఆ 8,000 కూడా సరిపెట్లో. నాకు పాప ఉన్నదన్న, ఆ 8,000 కూడా జ్వరాలకు వాటికి వీటికి అయితే అన్న. 8,000 సరిపెట్లు. మాకు నెలకు 6,000-12,000 వస్తేనే మాకు సరిపోతాయి అన్న. ముగ్గురు ఉన్నాం, మీ ముగ్గురం అన్నట్టు. మా పాప నేను ముగ్గురం ఉన్నా అన్నట్టు. మాకు నెలకు 6,000 వస్తే ఒక గవర్నమెంట్ జాబ్ చేసుకున్నట్టు. అట్లయితేనే మాకు కేసీఆర్ వస్తేనే ఇవన్నీ. రేవంత్ రెడ్డి ఏం లేదు, వేస్ట్. నమ్మి ఓట్లు వేసినాం. ఆ నమ్మి ఓట్లు వేసినప్పుడు మమ్మల్ని నమ్మకం లేకుండా చేసినాను. అది ఏ గ్యారెంటీ లేదు, ఇవ్వలేదు. అది కూడా ఇవ్వలేదు, అది కూడా వస్తుంది. ఫ్రీ కరెంటు అంటే వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, రేషన్ కార్డు లేవు అన్న. వరకు ఉన్నాయి, అందరికి రేషన్ కార్డులు ఉన్నాయి. కొంతమందికి లేని వాళ్ళకు బిల్లులు పడుతున్నాయి అన్న, బిల్లులు కంపల్సరీ పడుతున్నాయి. చాలా మందికి రేషన్ కార్డులు అందలేదు, ఇంకా రేషన్ కార్డులు అందలేదు, 6,000 పింఛన్లు అందలేదు. ఇక ఉచిత ఇప్పుడు ఫ్రీ 500 గ్యాస్ కూడా అది అందలేదు, అందలేదు అన్న. రేషన్ కూడా అందలేదు. ఏడ చూసినా అదే ఇబ్బందులే, ఎక్కడైనా ఇబ్బందులే.
ఓ 10 మంది వచ్చి దోసుకొని వచ్చి అన్ని దోసుకొని పోయారు. అన్ని రాసుకొని నాకు 2-3 ఎకరాలు కొట్టుకపోయింది. మొత్తం చూసిండు పోయిడు, వాడు అదే పోయిడు. ఆ పంట వరి పంట అంతా పోయింది. ఏమిచ్చిండు రైతు బంధు ఇయ్యడా, ఆడవాళ్ళకి 2000 అన్నాడు. ఆ బస్సులలో ఫ్రీ బస్సు పెడితే ఎవరికి నష్టం? ప్రజల మీదే పడుతుంది. అది ఎవరికి వస్తుంది నష్టం? బాగానే ఎక్కిస్తాడు. ఏడ చేస్తాడు కోటేశ్వరరావు. కొట్టుకొని చేస్తారు బస్సులో. అల్లం వెల్లిపాయల పొట్టు తీసుడు కొట్టుకొని చేస్తాడు. ఒకరికొకరు పేర్లు చూసుకుంటారు బస్సులల్లా. వాడు మొన్న ఏం పెట్టిండే వాడు ఎవడి పేదోడికి కట్టోనికి ఒకరికి ఇచ్చిండా? మా ఇంట్లో 2 ముసలోళ్ళు ఉన్నారు, ఒక్కడికి రాదు పింఛను. 4 రూపాయలు ఇవ్వమని ముందు ఉన్న అప్పు పేదల మీద పడకుండా కాపాడు. అదే గొప్ప. ఏమి ఇస్తాడు? పీ కరెంటు ఏమి ఇస్తాడు? వస్తాంది ఇస్తాడు కానీ అది ఎప్పుడు మళ్ళీ మలుపుతాడో తెలియదుగా. ఇప్పుడు కొత్త ఉప్పు కొద్దిగా ఊపుతాడు. ఊపిన రోజులు ఇక ఊరుకుతా ఉంటాడు. బుట్ట ఊరుకుతాడు. తర్వాత వేస్తాడు. గోలు వేస్తే అడ్డం పడ్డట్టు. రైతు భరోసా కాదు కదా, ఏమీ లేదు. ఏదో దాని మీద ఉల్లిగడ్డ మీద పొట్టు కూడా ఇవ్వట్లేదు. కొట్టకపోయినందుకు 2 టక్కుల మట్టి పోపివని అదే గొప్ప. భూమి కొట్టకపోయినందుకు 2 టక్కుల మట్టి పోపిస్తే అదే గొప్ప. ఏ ఆడ పట్టించుకుంటానా? ఏం లేదు. మిరప చేను ఎకరం కొట్టకపోయింది. ఏం లేదు. ఏ వాళ్ళు వచ్చిర్రు రాసుకున్నారు. ఎకరానికి 10,000 అన్నారు. ఏమి లేవు. వరి పంట 1 ఎకరం కొట్టకపోయింది. అది దానికి ఏం లేవు. ఇక వాడి ఏం చేస్తాడు? చేయలేదు. వాడు గెలవడిగా ప్రజల పన లేదు, ఏం లేదు. కొత్తలో ఊపిండి చెప్పట్లే. ఉరికిండు అటు ఇటు ఉరుకు. కొత్త ఊపోడు ఏమైతే కొత్త పెళ్లి అయినాడు ఏం చేస్తాడు? ఉరుకుతాడు. ఇక అట్లనే అయింది. ఒక కానుపు కాగానే ఇక పోడు దగ్గర పోడు. ఇది కాదు ఈయన బతుకు కూడా అంతే. ఏం లేవు. పథకాలు కూడా లేవు. ఇప్పుడు నా పెళ్ళి 14 సంవత్సరాలు. నా భార్యది నాదే ఉంది. ఆధార్ కార్డు అది రేషన్ కార్డులలో పెట్టి తీసుకొచ్చింది. మొన్న ఈయన 10 పాలన అన్నాడు. 2 నెలలు ఇస్తున్నాడు. సంవత్సరం అయింది. ఏది రేషన్ కార్డుల పేరు లేదా ఏ పథకాలు? ఆయన కేసీఆర్ ఉన్నప్పుడే కొద్దిగా నాకు బీసీ పథకం కింద ఇచ్చిండు ఒక 50,000 బతకమని. పేదవాళ్ళం కాపాడుతా ఆయన కొద్దిగా. కొత్త ఉప్పు నేను చెప్పలే. కొత్త ఉప్పు గెలిపిద్దరు 4,000 అనేసరికి ఆడవాళ్ళు మగవాళ్ళు అందరు కలిసి చేసారు. ఏది ఈడుతాను నేను తంతే అందరు బోర్ల పడరు. బొక్క బోర్ల పడరు. మళ్ళీ కేసీఆర్ సార్ మొక్కం చూస్తారు. అంత అవుతుంది. ఈ అవుతుంది. రేవంత్ రెడ్డి అవుతుంది. ఇంకో సంవత్సరం చేస్తే అవుతుంది. అయిపోయినట్టు ఈయన పని అయిపోయింది. ఇంకొంటాడా? ఆయన ఉండు లేకపోలేదు. ఏ సంబరం ఏం చేసిండు చెప్తాడు. రైతు బంధు లేదా ఏం లేదా? ఒక్కొక్కరు కొంచెం పిండికట్ల మందమాన వస్తాయి కదా రైతు బంధు ఇస్తే. ఏయి ఆయనకి 2 లక్షలు ఆయన చేయలేదా? కేసీఆర్ గారు చేయలేదా? ఆయన కూడా చేసిండు. ఏది సగం మందికి కాలేగా. సగం మందికి గానే కాలే. ఏఈ వాళ్ళకు రోజు మా ఇంటి పక్కనే రైతు వేదిక. రోజుకో 10 మంది వచ్చి పెట్టుకొని పోతారు. ఏమైంది సారు? భూమి కొట్టకపోయింది, పంట నష్టం అవుతాడు. పోయినాయి కాగితాలు వస్తాయి. ఈయన పోతే అంటాడు, ఆయన వస్తాయి అంటాడు. అవి రావు ఈ పోవు. అంత వస్తాయి వ్యవహారం. అది ఏం లేవు. పథకాలు ఏం లేవు. అయ్యే బియ్యం 6 కేజీలు అప్పుడు ఇచ్చినట్టే ఇస్తారు. ఈయన కొత్త పథకం ఏం పెట్టిండు? ఈయన గెలవడు మళ్ళీ సారికి. ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాలు చేస్తే దిగిపోతాడు. కానీ మళ్ళీ కేసీఆర్ సార్ అవుతాడు. మళ్ళీ కేసీఆర్ గారే అవుతారు. ఆయన ఏది చేసినా ఆయన రైతులకు మేలు చేసిండు. రైతులకు మేలు చేసిండు. ఏం చేస్తారు? ఉన్నాయి దిశాలు సంచులు వేసుకుంటారు. ఇప్పుడు బోనస్ అన్నాడు ఆగరాదు. కొద్దిగా కాటాలే కాట్లే. కోశాడ పోసిన 20 రోజులు అయింది. ఏది ఎవరు ఇంకా చెప్పలే. మరి మహారాష్ట్ర మనకు కూడా కావాలి. కానీ ఏదన్నా రావాలగా. మహారాష్ట్ర ఇది అయిపోయిందిగా. ఇక ఆడ బొంకి వద్దా? మరి ఆడ బొంకాలి కదా. ఆడ ఇస్తానం అంటే ఈడ అంత ఆడ ఓడిపోయింది అన్న అతకు. ఆడ బాయ్ పోయింది. నెత్తిన గుడ్డు వేసుకుంటే తడి గుడ్డు అయిపోయింది. ఏం చెప్తున్నారు ముఖ్యమంత్రి? ఏం లేదు ఆయనకి. పాలనే కుదరట్లే. ఎక్స్పీరియన్స్ లేదు. ఎక్స్పీరియన్స్ లేదు. ఈయన అనుభవం కింద ఆయన ఆడ. అనుభవం లేని వాళ్ళు ఎవరైనా అంతే. సైకిల్ తొక్కడానికైనా అనుభవం కావాలా.
సైకిల్ దొక్కలేనాడు స్కూటర్ తోలుతాడు పక్క బొర్ల పడతాడు పనులు ఇరుగుతాయి అట్లే ఉంది పరిపాలనే కట్టు ఏముందన్నా కేసీఆర్ ను తుడి చేస్తా మొక్కనే మూలని అంటాడు రైతుగా ఆయన వల్లనే కాదు ఆయన వల్ల కాదు ఇంకొక సంవత్సరం ఆగితే ఆయన ఈయన దొక్కుతాడు ఈయన ఆయన దొక్కుతాడు వెళ్తారు జనాలే చెప్తారు అన్న ఇప్పటికే సగం మంది బుద్ధి చెప్తూనే ఉన్నారు ఆయన ఇప్పుడు బోనస్ ఇవ్వాలి ఆగరాదు కింటాకు 500 బోనస్ ఆడ తెచ్చిస్తాడు కేసీఆర్ ని తొక్కాలనే మాట ఏదైతే ఉన్నదో ఒక్క కేసీఆర్ తోటే లేదు ప్రతి గ్రామంలో 75% మంది కేసీఆర్లు పుట్టారు ఇలా కేసీఆర్ ని అంతా చేయడం అనేది ఆ రేవంత్ రెడ్డి వల్ల రవంత్ రెడ్డి వల్ల కాని విషయం అది ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా బోగస్ హామీలు మరి ముఖ్యంగా ఈ రోజున ఫార్మాసిటీ కోసం సేకరించిన భూమి ఏదైతే ఉన్నదో గతంలో టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఆధ్వర్యంలో 16,000 ఎకరాలు సేకరించింది అందులో ఫార్మాసిటీ పెట్టుకోవచ్చు మరి వాళ్ళు దాన్ని రద్దు చేసి ఈరోజు కొత్తగా 400 ఎకరాలు గిరిజన భూములు తీసుకోవడం అనేది చాలా అన్యాక్రాంతమైన విషయం కావాలని ఇది కక్షపూరితంగా గిరిజన జాతి మీద వ్యక్తిగతంగా బాగా కక్ష కట్టి చేస్తున్న దుశ్చర్య ఇది దీనికి ఈ రోజు నిరసనగా మహిబాద్ పట్టణంలో గిరిజనులందరూ కూడా ఏకమై మరి భారీ ఎత్తున ప్రజలు తలరావడం జరిగింది దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకించి ఆ అన్యాయం జరిగిన గిరిజనులందరి మీద కూడా కేసులు ఎత్తివేసి ఆ గిరిజనులకి న్యాయం జరగాలని అందరూ పోరాటం చేస్తున్నాం ఈ పోరాటానికి సంఘీభావంగా పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు ఈ రోజున రేవంత్ రెడ్డి ఏదైతే ఆశపడుతున్నాడో ఆయన ఆలోచన ఆయన విధానం పూర్తిగా మార్చుకోవాలని మరోసారి ఈ వేదిక నుంచి సామాన్య కార్యకర్తలుగా మేము పిలుపునిస్తున్నాం లేని ఎడల రేపు గ్రామంలో నిలదీసే పరిస్థితి వస్తుంది ప్రతి గిరిజనులు కూడా నిలదీసి ప్రశ్నిస్తే అవకాశం ఉన్నది రేపు పొద్దున ఏ ఒక్క పరిస్థితి కూడా ఈ రోజు ఏ హామీ కూడా నెరవేరట్లేదు పింఛన్లు కానీ విద్యార్థులకు పింఛన్లు కానీ వికలాంగులకు పింఛన్లు కానీ మరియు ప్రతి మహిళకి స్టూడెంట్కి డిగ్రీ చదివిన విద్యార్థికి స్కూటీ ఇస్తా అన్నాడు ఆ స్కూటీలు ఏమైనాయి మరి ఢిల్లీకి పంపించిండా ఆ స్కూటీలు ఏమైనా ఢిల్లీకి వెళ్ళినాయా అన్ని స్కూటీలు ఢిల్లీకి పంపించిండా ఈ పింఛన్లు ఏమైనా ఢిల్లీకి వెళ్ళినాయా ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు రాబోయే కాలంలో తగిన గుణపాఠం ప్రజలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు రేపు వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా ప్రజలు పెద్ద ఎత్తున బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు దానికి కంకణం కట్టుకుని ప్రతి గిరిజన బిడ్డలు కూడా చైతన్యవంతులై ఉన్నారు ఇక మోసపోవడానికి సిద్ధంగా ఎవరు లేరు ప్రతి ప్రజలు కూడా ప్రతిభావంతులై ఉన్నారు ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలను ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు ఆ ప్రజాపాలన రోడ్ల పాలైంది కదా నాన్న రోడ్ల పాలై మేము చూస్తున్నాం కదా 1/2 కిలోమీటర్ మేర అవన్నీ కూడా ఆ ఫారాలన్నీ కూడా అధికారులు తీసిపోయి ఎక్కడ పడేశారు ప్రజాపాలన రోడ్ల పాలైంది రోడ్ల పాలన ఉన్నది ఆ ప్రజాపాలన రోడ్ల మీద పాలన చేస్తున్నది ఆ పత్రాలన్నీ కూడా రోడ్ల మీద పాలన చేస్తున్నాయి ఇంకెక్కడ ప్రజాపాలన విజయోత్సవాలు ఎవరు చేస్తారు కార్యకర్తల విజయోత్సవాలు వాళ్ళు దోసుకోవడానికి వాళ్ళ విజయోత్సవాలు చేసుకుంటారు ఎక్కడ అభివృద్ధి విజయోత్సవాలు ఎక్కడున్నాయి ఒక అభివృద్ధి చెప్పండి ఎక్కడ ప్రజాపాలనలో నువ్వు ఇచ్చిన 13 గ్యారంటీల్లో ఒక గ్యారంటీ ఎన్ని గ్యారంటీ నెరవేరని మచ్చుకి ఒక కరెంటుది అవి తప్ప నువ్వు నెరవేర్చావా 13 గ్యారంటీలు 6 హామీల్లో 13 గ్యారంటీలు ఎక్కడ అమలు చేస్తుండు మహారాష్ట్రలో చెప్పినట్టు తెలంగాణలో చెప్తే కుదరదు ఇప్పుడు ఎక్కడ అమలు చేస్తుండు ఏ అమలైంది 13 హామీలు ఎక్కడ కూడా అమలు కాలేదు కింది స్థాయిలో వాళ్ళ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటారు వాళ్ళ కార్యకర్తల జేబులలోకి మరి